ఆదికాండం 15వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు. ఇప్పుడు చూడండి, దేవుడు అబ్రహాముతో ఇక్కడ చేసినటువంటి నిబంధన గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. నిబంధన అటువంటిది ఏ రీతిగా మనకి సహాయపడుతుందన్న దాని గురించి మనం ఈరోజు చూసుకోబోతున్నాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా సందర్భంలో మనకు నిరుత్సాహం వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, ఒకటి సరిగ్గా ప్రార్థన చేయలేకపోతుంటే మనకున్నటువంటి ఒక వీక్నెస్ అయితే, రెండోది గతంలో మనం చేసిన ప్రార్థనకి ప్రతిఫలం రాకపోవడమే మరొక నిరుత్సాహం మనకి. అయితే బైబిల్ మనం చూసినప్పుడు విసుగు నిత్యము ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది. కానీ మన జీవిత అనుభవం చూసినప్పుడు ప్రార్థన చేయడానికి అంత మనం చురుగ్గా మనము కనబడలేకపోతుంటాం. ప్రార్థనకు అవసరం మనకు తెలుసు, ప్రార్థన గురించి బైబిల్ చాలా ఎక్కువగా బోధిస్తుందని తెలుసు, ప్రార్థన గురించి బలమైనటువంటి ఉదాహరణలు ఉండడం మనకు తెలుసు, ప్రార్థన యొక్క శక్తి ఏంటో బలం ఏంటో మనకు తెలుసు. కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రము అవన్నీ కూడా మనకి నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. బైబిల్ మనం చూసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయగా కార్యములు జరుగుతాయి, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు కార్యములు మనకి జరగటం మనం చూడం. ఇప్పుడు ఏంటంటే, బైబిల్కి మన జీవితంకు మన అనుభవము వ్యత్యాసం ఉన్నప్పుడు ప్రార్థన పట్ల మనకు ఆసక్తి తగ్గిపోతుంది. ప్రార్థన చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ మనకు ఉండదు. అది మనకు ఉన్నటువంటి ఒక వీక్నెస్ అది. కానీ మనం ఏం గ్రహించాలంటే, ప్రార్థన చేయడానికి మన వైపు మాత్రమే కాదు, కానీ దేవుడు కూడా మనకి ఎంతగానో సపోర్ట్ చేస్తాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేయడానికి, లేదంటే మనము విశ్వాసంతో ప్రార్థన చేయడానికి, ఆసక్తితో ప్రార్థన చేయడానికి వీలైనంత వరకు దేవుడు మనకి సహాయం చేస్తుంటున్నాడు. అది మనము వాక్యం ద్వారా తెలుసుకోవాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అంటే చేయాలి మనకు తెలుసు, కానీ మనము చేయలేకపోతుంటాం. ఎందుకంటే మనం చేయలేకపోతున్న విషయం మనకు తెలుసు, మనం చేస్తున్న ప్రార్థనకి ప్రతిఫలం రావట్లేదన్న విషయం మనకు తెలుసు. ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ప్రార్థనలో మన నిరుత్సాహం వస్తుంది. ఇలాంటి సందర్భం ఒకసారి అబ్రహాం జీవితంలో కూడా వచ్చింది. ఇప్పుడు చూడండి, మనకున్న ప్రాబ్లం అంటే కొన్నిసార్లు మనం బాగానే నమ్ముతాం దేవుడు చేస్తాడని, కానీ కొన్నిసార్లు నమ్మలేకపోతుంటాం. కొన్ని కార్యాలకు నమ్ముతాం, కొన్ని కార్యాలకు నమ్మలేకపోతుంటాం. అలాంటి సిచ్యువేషన్ ఒకసారి అబ్రహాం కూడా ఎదురైంది. ఇక్కడ చూస్తే ఒకసారి అబ్రహాం భయపడుతున్నప్పుడు దేవుడు వచ్చి ప్రత్యక్షమై మాట్లాడుతూ అక్కడ రెండు విషయాల గురించి అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు. ఒకటి ఏమంటాడంటే, వారసుని కుమారుని గురించి దేవుడు మాట్లాడతాడు. అక్కడ నీ గర్భాలను పుడతాడు, నీకు కుమారుడు, అతడు గొప్ప జనాంగంగా మారతాడని దేవుడు చెప్తాడు. చెప్పినట్టు చూడండి, అక్కడ మనం చూస్తే 6వ వచనంలో మనం చూసినప్పుడు, అతడు యెహోవాను నమ్మాను, ఆయన అతనికి నీతిగా ఎంచాను. ఇప్పుడు ఎప్పుడైతే కుమారుని గురించి దేవుడు మాట్లాడాడో అబ్రహాం విషయాన్ని నమ్మాడంట, అది అతను నీతిగా ఎంచబడింది. కుమారుడు గురించి, వారసుని గురించి దేవుడు మాట్లాడే, కానీ అబ్రహాం దాన్ని నమ్మగలిగాడు. అది అతను నీతిగా ఎంచబడిందని బైబిల్లోనే దాని రెస్పాన్స్ చేయడం మనం చూస్తున్నాం. కానీ ఆ తర్వాత లైన్లోనే మళ్ళీ మనం చూసినప్పుడు, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకిచ్చుటకు కల్దీయుల ఊరన్న పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవా నేనే అని చెప్పినప్పుడు, ఇప్పుడు చూడండి, వారసుని గురించి దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడింది. దేవుడు ఇక్కడ రెండు విషయాలు అబ్రహాంతో మాట్లాడాడు. అందులో ఒక విషయం గురించి మాట్లాడాడు, దాన్ని అబ్రహాము నమ్మగలిగాడు, అది అతను నీతిగా ఎంచబడింది అని కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత కానాను దేశం గురించి, అంటే ఈ జనాంగం అంతా కూడా ఒక దేశాన్ని స్వతంత్రించుకుంటారు, అని వాగ్దాన దేశాన్ని నేను మీకు ఇస్తాను, అందులో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటున్నారు, కానీ అది మీకు ఇస్తాను అని దేవుడు అబ్రహాముకు చెప్పినప్పుడు వెంటనే అబ్రహాం అంటున్నాడు, చూడండి 8వ వచనం మనం చూసినప్పుడు అంటున్నాడు, నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకు ఎట్లు తెలియననగా. ఇప్పుడు ఒక విషయాన్ని నమ్మగలిగాడు అబ్రహాము, మరొక విషయాన్ని నమ్మలేకపోయాడు. వారసుల విషయం నమ్మగలిగాడు, వాగ్దాన దేశం గురించి నమ్మలేకపోయాడు. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాల్లో మనం కూడా అలాగే ఉంటాం. అంటే కొన్ని విషయాలు నమ్మగలుగుతాం, మనకి ఏదైనా కొన్ని అవసరత వచ్చినప్పుడు అవసరతలు దేవుడు తీరుస్తాడు, నమ్మగలుగుతాం, బాగానే ఉంటుంది. మరి కొన్ని విషయాలకు వచ్చేసరికి మనము దేవుని నమ్మలేకపోతుంటాం. కొన్ని నమ్ముతాం, కొన్ని నమ్మలేం. కొన్ని సందర్భాలు నమ్ముతాం, కొన్ని సందర్భాల్లో మనం నమ్మలేకపోతుంటాం. మరి అలాంటి సిచ్యువేషన్లో దేవుడు మన ఊరిని వదిలేస్తాడా? మనం నమ్మలేని పరిస్థితుల్లో దేవుడు పూర్తిగా మనం విడిచిపెట్టేస్తాడంటే, ఇక్కడ అబ్రహాం దగ్గరికి దేవుడు వెళ్ళినప్పుడు అబ్రహాం నేరుగా అంటున్నాడు, ప్రభు నువ్వు ఫస్ట్ చెప్పేదైతే నేను నమ్మగలిగాను, అది నాకు అర్థమైంది, అది నాకు నీతిగా ఎంచబడింది.
కానీ ఇప్పుడు ఏదైతే నువ్వు కానాన్ దేశం గురించి మాట్లాడుతున్నావో ఇది అసలు ఎలా జరుగుతుందో నాకు అసలు కొంచెం కూడా అర్థము కావట్లేదు. నువ్వు ఏకంగా ఒక దేశాన్ని మాకు వాగ్దానంగా ఇచ్చేస్తున్నావు. అదేమో ఖాళీ ఉన్నటువంటి స్థలం ఏమి కాదు, అది ఆల్రెడీ అందులో చాలా మంది నివసిస్తున్నారు, వేరే జనాంగం ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు అది మాకు ఇస్తానంటున్నావు, మాకు అది ఎలాగున్నా నాకు ఇది ఎలా తెలుస్తుంది అన్నప్పుడు అప్పుడు దేవుడు అక్కడ నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కడు అక్కడ అబ్రహాం అక్కడ కొంచెం అంత ఉండాల్సినంత నమ్మకాన్ని ఉంచలేకపోయాడు అబ్రహాం. కానీ దేవుడు దాన్ని అర్థం చేసుకొని అబ్రహాం అంటున్నాడు, అబ్రహాం నువ్వు కొన్ని పశువులు కొన్ని జంతువులు తీసుకొని రా అని అక్కడ దేవుడు అబ్రహాంతో నిబంధించడం మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, నిబంధన ఏ సందర్భంలో దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు? యాక్చువల్ ఏంటంటే నిబంధన జరగడానికి ఒక స్టెప్ మనం చూస్తే అక్కడ మానవుని యొక్క అపనమ్మకం కనబడుతుంది. అక్కడ మనకి దేవుడు చేస్తున్న కార్యాన్ని మానవుడు నమ్మలేని పరిస్థితుల్లో మానవుని నమ్మించటానికి, మానవుని బలపరచటానికి దేవుడు అక్కడ నిబంధన దాన్ని అబ్రహాం జీవితంలోనికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు సడన్ గా దేవుడు వచ్చి అబ్రహాము నేను నీతో నిబంధన చేస్తాను అని చెప్పట్లేదు, డైరెక్ట్గా చెప్పట్లేదు. కొన్ని విషయాలు మాట్లాడడానికి వచ్చాడు, ఒక విషయం మాట్లాడాడు, దాన్ని నమ్మాడు. రెండు విషయంకి వస్తే నమ్మలేకపోతున్నాడు. నమ్మలేకపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, సరే అబ్రహాము నమ్మలేకపోతున్నావు కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను, నిలవ చేయాలి నిర్ణయించుకున్నాను, నువ్వు నమ్మలేకపోతున్నావు కాబట్టి నీకు సహాయం చేస్తాను, మనిద్దరం నిబంధన చేసుకుందాం. నిబంధన ఏ సందర్భంలో పరిచయం చేస్తుంటే అబ్రహాము నమ్మకం ఉంచలేని పరిస్థితుల్లో నేను నమ్మలేకపోతున్నాను ప్రభువా అన్నప్పుడు దేవుడు నిబంధన అనేటువంటి దాన్ని అక్కడ సీన్లోనికి తేడా మనం చూస్తున్నాం. అంటే దాన్ని బట్టి చూస్తే అర్థం ఏంటంటే చాలా సందర్భంలో మనం దేవుడిని ఉంచాల్సినంత నమ్మకాన్ని మనం ఉంచలేకపోతున్నప్పుడు దాని సొల్యూషన్ ఏంటంటే నిబంధన. మనం ఎంతైతే నమ్మకం ఉంచాలో దేవుడు చేస్తాన్నప్పుడు అది వింటున్నాం, వాక్యంలో చదువుతున్నాం, కానీ నమ్మే విషయానికి వచ్చేసరికి మనం దాన్ని పూర్తిగా నమ్మాల్సినంతగా నమ్మలేకపోతున్నాం. లేదంటే కొన్ని విషయాలు నమ్ముతాం, కొన్ని విషయాలు నమ్మలేకపోతున్నాం. ఆ టైంలో మనం జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే నిబంధన ఒకటి ఉంది. మనిషి నమ్మలేని పరిస్థితుల్లో దేవుడు నిబంధన తీసుకొస్తుంటే అర్థం ఏంటంటే మనిషి యొక్క అపనమ్మకానికి విరుగుడుగా సొల్యూషన్గా దేవుడు నిబంధనని తీసుకొచ్చాడు. అందుకనే బైబిల్లో నిబంధన అంటే చాలా చాలా ప్రాముఖ్యం. అందుకనే చాలా సందర్భంలో పాత నిబంధనలో కూడా దేవుడు తరచుగా ప్రజలతో నిబంధన చేసుకుంటాడు. నోవాహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు, మోషేతో నిబంధన చేస్తున్నాడు. ప్రతి వాళ్ళతో దేవుడు నిబంధన చేస్తూ వచ్చాడు. అంటే నిబంధన అంటే ఏం చేస్తుందంటే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. నమ్మాలి కానీ నమ్మలేకపోతున్నాం, నమ్ముతున్నాం కానీ ఎంతో కొంత లోటు మనకు కనబడుతుంది. నమ్మకం ఉంచుతాం కానీ ఎక్కడో దగ్గర కొంత అపనమ్మకం ఉంటుంది. అపనమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ కొంచెం ఉన్నటువంటి ఆ విశ్వాసములో ఉంటుంటే కొంచెం లోటును కూడా దేవుడు తీర్చడానికి మనకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లోనే మనం విశ్వాసం గొప్పగా చెప్పుకునేటువంటి అబ్రహాము ఆ విశ్వాసం అంత స్టేజ్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఒక టైంలో అబ్రహాం కూడా నమ్మలేని పరిస్థితులు ఉన్నాడు. దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాడు, సరే ప్రభు ఇది ఎలా జరుగుతుంది నాకు అర్థం కాలేదన్నాడు. ఆ టైంలో దేవుడు నిబంధన దాన్ని చేశాడు. ఆ నిబంధనను బట్టి అబ్రహాము అది నమ్మగలిగాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే అందుకే చూడండి మనం ప్రభులాగా నిబంధనకు అది గుర్తు. అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసపు లోటుని తీర్చుకోవడానికి కొన్ని సందర్భాలు మనం ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటే, ఆ నిబంధనను అర్థం చేసుకుంటే మనం పూర్తి విశ్వాసం మీద ఆధారపడడానికి లేదా విశ్వాసంతో కొనసాగడానికి నిబంధన అనేటువంటిది మనకి సపోర్ట్ చేసేటువంటి ఒక కార్యం. ఇప్పుడు చూడండి నిబంధన దాని పెద్ద అంటే దానికి పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఏం కాదు. అది దేవుడు నిబంధన చేసుకున్నప్పుడు అక్కడ అబ్రహాము తెమ్మన్నాడు. కానీ బైబిల్ మనం చూసినప్పుడు దేవుని బలర్పించిన కానీ నిబంధన చేసుకుని వచ్చినప్పుడు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు అర్పించేవాళ్ళు. వాళ్ళు కొంచెం డబ్బు ఉండి వాళ్ళు ఇవ్వగలిగితే దేవునికి పెద్ద పెద్ద పశువులను అర్పించేవాళ్ళు, చేయలేని వాళ్ళు చిన్న చిన్న పక్షులను అర్పించేవాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి బలర్పించేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ఈ నిబంధనను బలమైనటువంటి గొప్ప నిబంధనని స్థాపించడానికి మానవుడు అయిపోయిన పెద్ద ఖర్చేమీ లేదు. నువ్వెంత చేయగలవు అంత చేస్తే చాలు. ఆ దాంతోనే దేవుడు నీతో గొప్ప నిబంధన దేవుడు చేస్తున్నాడు. నిబంధన చాలా గొప్పది, కానీ ఆ నిబంధనలను స్థాపించడానికి మన వైపు పెద్ద ఖర్చేమీ లేదు. అంటే ఒక సాధారణమైనటువంటి దానిలో నుండి దేవుడు గొప్ప నిబంధన దాన్ని దేవుడు చేస్తున్నాడు. మనం ఆ నిబంధన ఉండే ప్రాసెస్ చాలా చిన్నది, చాలా అల్పమైనటువంటిది, పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు, అది పెద్ద గొప్పదేం కాదు. అంత అల్పమైనటువంటి ఆ ప్రాసెస్లో కూడా దేవుడు నిబంధన గొప్ప దాన్ని దేవుడు స్థాపిస్తున్నాడు. మన విశ్వాసం గొప్పగా చెప్పుకున్నాం, కానీ ఈ అబ్రహాము కూడా అంత విశ్వాసం గొప్పగా ఉన్నప్పుడు కూడా ఒక టైంలో వచ్చేసరికి నేరుగా దేవుడు తన ప్రభుత్వ జరుగుతుంది నాకు ఎలా తెలుసు అన్నాడు. అన్నప్పుడు అప్పుడు దేవుడు నిబంధన దాన్ని స్థాపించాడు. అందుకని చూడండి ఇప్పుడు పాత నిబంధనలో ఉంది,
దేవుడు నిబంధన చేశాడు. కానీ హెబ్రీ పత్రికలో మనం చూసినప్పుడు నూతన నిబంధన కూడా ఉంది. ఒకసారి చూద్దాం, చూడండి ఆ వాక్యాన్ని. రెండింటికున్న వ్యత్యాసం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము నేనే వచ్చిన చదువుతాను. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఈయనైతే అనగా యేసుక్రీస్తు ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఇక్కడ చూడండి, అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన చాలా గొప్పది. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన గురించి గొప్పగా మనం మాట్లాడుతుంటాం. కానీ అబ్రహాముతో చేసిన నిబంధన కంటే దేవుడు మనతో చేసిన నిబంధన చాలా గొప్పదంట. ఎందుకని గొప్పదైంది అంటే ఇది లేటెస్ట్ కాబట్టి అని కాదు. ఇందులో బైబిల్ చెప్తుందంటే ఇందులో జస్ట్ యేసుక్రీస్తు రక్తం చిందించబడి దాన్ని బట్టి స్థాపించబడింది కాబట్టి ఇది గొప్పదని చెప్పట్లేదు. ఏంటంటే ఇక్కడ మరిన్ని వాగ్దానములతో, ఎక్కువైన వాగ్దానములతో ఉంది కాబట్టి ఈ నిబంధన, నూతన నిబంధన అనగా యేసుక్రీస్తు శిలువ ద్వారా స్థాపించిన నిబంధన ఇది ఇంకా గొప్పదంట. ఒకసారి ఆలోచించండి. అంటారు అబ్రహాం దేవుడు నిబంధన చేశాడు, ఆ నిబంధన బట్టి ఇజ్రాయెల్ ప్రజలకి కానాను దేశాన్ని దేవుడు ఇచ్చాడు. అది గొప్ప నిబంధన అంటున్నాం మనం. కానీ న్యూ టెస్ట్మెంట్ చూస్తే పౌలు అన్నాడు దానికంటే, అబ్రహాముతో లేదా పాత నిబంధనలో భక్తులతో దేవుడు చేసిన నిబంధన కంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు స్థాపించిన నిబంధన ఇంకా గొప్పదంట. ఎందుకు గొప్పదయ్యింది అంటే ఇందులో ఎక్కువ వాగ్దానాలు ఉన్నాయి. అంటే అంటే అర్థం ఏంటంటే నిబంధన అంటే జస్ట్ ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్య అగ్రిమెంట్ కాదు ఇది. అదేంటంటే ఆ గొప్ప వ్యక్తి అనగా దేవుడు ఇక్కడ అబ్రహాంకి ప్రామిస్ చేస్తున్నాడు. నిబంధన దాంట్లో నిబంధన అర్థం అందులో వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు కూడా మనతో నిబంధన చేశాడు. న్యూ టెస్ట్మెంట్ లో యేసుక్రీస్తు నిబంధన చేశాడు. ఇందులో ఇది గొప్పదంట, దానికంటే ఇది గొప్పది. ఎందుకు గొప్పదంటే ఇందులో ఎక్కువ వాగ్దానాలు ఉన్నాయంట. అంటే అర్థం ఏంటంటే మనం పెద్దగా దేవుని నమ్మలేకపోతున్నాం. కానీ దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన కంటే యాక్చువల్గా దేవుడు మనతో చేసిన నిబంధన చాలా గొప్పదంట. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి యేసుక్రీస్తు ద్వారా స్థాపన నిబంధన కూడా గొప్పదవ్వచ్చు. కానీ జనరల్గా చెప్పాలంటే ఎక్కువ వాగ్దానములతో ఉంది కాబట్టి, ఆ నిబంధనకు మధ్యవర్తి యేసుక్రీస్తు కాబట్టి వాగ్దానం చేసిన వాడు, వాగ్దానం పొందుకోవాల్సిన వాడికి ఇద్దరికి మధ్యవర్తిగా ఉండి ఏదైతే అక్కడ నిబంధన జరిగిందో ఆ నిబంధనని అమలుపరిచేటువంటి కార్యాన్ని చూసుకునేటువంటిది మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు. అందుకని ఇప్పుడు ఏమన్నా అబ్రహాంతో దేవుడు నిబంధన చేస్తాడు, దాన్ని నెరవేర్చాడు. అలాగే దేవుడు మనతో కూడా నిబంధన చేశాడు, ఆ నెరవేరుస్తాడు. అందుకనే ప్రభుబల మనం తీసుకుంటుంటాం. తీసుకుంటే అది నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి. నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం అని చెప్పాను. అక్కడ స్పెసిఫిక్గా నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిబంధన, ఆ రక్తంతో స్థాపన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఆ నిబంధన దేవుడు అబ్రహాంతో చేసుకున్నాడు. ఇప్పుడు అదే నిబంధన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ నిబంధన మనకి ఏం చేస్తుందంటే మనం అంత నమ్మకం ఉంచాలని టైంలో నిబంధన ఉంటుందంటే ఖచ్చితంగా దేవుడు దీన్ని చేస్తాడు, నువ్వు నమ్ము అంటాం. ఎందుకంటే మనం ప్రార్థన చేయడానికి మన నిరుత్సాహపరిచే కార్యాలు చాలా ఉంటాయి. ఎంతో చెప్పని చూస్తారు స్టార్టింగ్లో మనం ప్రార్థన చేసిన చాలా వాటికి కానీ ప్రతిఫలం రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం ప్రార్థన చేసిన పరిస్థితి వచ్చినప్పుడు గతంలో మనకి ప్రతిఫలం దొరకనటువంటి ప్రార్థనలు మనకు గుర్తొస్తుంటాయి. అవి గుర్తొచ్చినప్పుడు మనకి ప్రార్థన పట్ల నిరుత్సాహం వస్తుంది. ఏం చేస్తానో ప్రార్థన అనిపిస్తుంది. అలా మనల్ని ప్రార్థన చేయకుండా వెనుకకు లాగేటువంటి డిస్కరేజ్ చేసేటువంటి కార్యాలు ఉంటూ ఉన్నాయి. అదే సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఎంతగా గతంలో మనకి చేదనం ఎదురైనా సరే ప్రార్థనలో ఇంక నువ్వు ప్రార్థన చెయ్యు, దేవుడి ప్రార్థన ఆలకిస్తాడని నిన్ను బలపరిచి ముందు నడిపించేటువంటి కార్యాలు కూడా ఉంటూ ఉన్నాయి. అందులో ఒకటి నిబంధన. నిబంధన ఏం చేస్తా అంటే ఇంకనూ దేవుని నమ్ము, దేవుడు నిబంధన చేశాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు అని నిన్ను బలపరిచేటువంటి కార్యం కూడా ఉంటూ ఉంది. కాబట్టి మన నిరుత్సాహపరిచేటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో, గతంలో ప్రార్థన చేస్తాం రాలేదని, లేదా మనం సరిగ్గా చేయలేకపోతున్నామని, లేదా నేను సరిగ్గా నమ్మకం ఉంచలేకపోతున్నానని, ఏదైతే ఆ నిరుత్సాహకరమైన కార్యాలు ఉంటున్నాయో వాటిని బట్టి ప్రార్థించడం అనేది కంటే మనం బలపరిచేటువంటి కార్యాలు కూడా ఉంటూ ఉన్నాయి బైబిల్లో. వాటిని బేస్ చేసుకొని ఇంకా కొంచెం నమ్మకంగా మనం ప్రార్థించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన ఊరు నమ్మకం ఉంచట్లేదు, మన నమ్మకానికి ఒక ఆధారం ఉంది. అబ్రహాం నమ్మలేని టైంలో దేవుడు నిబంధనని తీసుకొచ్చి, సరే అబ్రహాం ఎప్పటికైనా సరే నువ్వు నమ్ము అని దేవుడు నిబంధన చేశాడు. మనిషి అపనమ్మకం ఉంచుతున్న టైంలో దేవుడు నిబంధన తీసుకొచ్చి మనిషిని బలపరిచి నమ్మించే ప్రయత్నము చేశాడు. ఇప్పుడు దేవుడు మనతో కూడా నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన బట్టి కార్యం దేవుడు జరిగిస్తున్న ఒక వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ చదువు ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను.
హెబ్రీ పత్రిక 6:13. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఇక్కడ చూడండి, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడంట. అబ్రహాము దేవుడు వాగ్దానం చేసినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను. దేవుడు అంట దేవుని కంటే గొప్పలు ఎవరు లేరు కాబట్టి దేవుడు తన తోడు తన నామాన్ని బట్టి అబ్రహాముతో ప్రమాణము చేశాడంట. ఎందుకని అబ్రహాంతో తన నామాన్ని బట్టి ప్రమాణం చేశాడంటే దేవుడి కంటే గొప్పలు లేరు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒకసారి నోరు తెరిచి మాట్లాడి నిబంధన స్థాపించిన తర్వాత అది మనం నమ్మలేకపోతే ఇంక ఏ కార్యం ద్వారా కూడా మనం ఇంక దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేం. ఎందుకంటే దేవుని కంటూ గొప్పలు ఎవరు లేరు. ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అతి గొప్ప ఆయన మనకు వాగ్దానం చేశారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇంకా నాకంటూ గొప్పలు ఎవరు లేరు కదా, పోనీ ఎవరైనా తీసుకొద్దామంటే నాకంటూ గొప్పలు ఎవరు లేరు కాబట్టి స్వయంగా నేనే వాగ్దానం చేస్తున్నాను, నేనే చెప్తాను, దీన్ని మీరు నమ్మండి అని దేవుడు అబ్రహాముతో ఆ రోజున వాగ్దానం చేశాడంట. ఎందుకంటే చూడండి, అది దేవుడు బైబిల్ రాసి ఉంచాడు మనకి. ఇది రక్తమైన క్రొత్త నిబంధన అని దేవుడు రాసి ఉంచాడు. దీనిని స్థాపించాడు. ఎక్కువ వాగ్దానాలతో కూడింది కాబట్టి ఇది ఇంకా గొప్పదంట, ఇంకా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి అందుకు మనం చేయాలంటే దాని నిబంధన జ్ఞాపకం చేసుకుని సరే మనం ప్రార్థన చేయాలి. కాబట్టి వెనుకలాగే కార్యాలు ఉంటున్నాయి, కానీ మనల్ని బలపరిచి ముందు నడిపించే కార్యాలు కూడా ఉంటూ ఉన్నాయి. మనం దేన్ని చూస్తున్నాం, దేన్ని నమ్ముతుంటే చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ వెనుకలాగే కార్యాల కంటే మనం ముందు నడిపించే కార్యాలు బైబిల్ చాలా ఉంటున్నాయి. అందులో బెస్ట్ ఏంటంటే దేవుని యొక్క నిబంధన. ఆ నిబంధన అంటే ఎప్పుడు కూడా దేవుడు దాన్ని వెనుకకు తీసివేసేవాడు కాదు. నిబంధన ఆల్రెడీ స్థాపించేసాడు. బైబిల్ చెప్తుంది, నా రక్తం వలన క్రొత్త నిబంధన. దేవుడు అంటే ఒకటే అంటున్నాడు, నేను నిబంధన చేశాను, నేనైతే మర్చిపోను, మీరు మర్చిపోతారు, అందుకని ఇది తీసుకున్నడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. అంటే అది మెయిన్ మీ జీవితం మీరు సెంటర్లో పెట్టుకోండి. ఎందుకంటే చాలా సందర్భంలో మీకున్న అపనమ్మకము, మీకున్న అవిశ్వాసము, ఆ నిబంధన మీరు చూడకుండా కవర్ చేసేస్తుండొచ్చు. కానీ అందుకని మీరు తరచుగా దీన్ని చేయండి. దీన్ని చేసినప్పుడల్లా నిబంధనని జ్ఞాపకం చేసుకోండి. అది జ్ఞాపకం చేసుకుంటే వెంటనే ఒకసారి మళ్ళీ మన ధైర్యము వస్తుంది. అప్పుడు కొంచెం వీక్గా ఉంటాం, అప్పుడు కొంచెం బలహీనంగా ఉంటాం, కానీ నిబంధన చూడగానే మళ్ళీ ధైర్యము వస్తుంది. ఆ ధైర్యంతో మనం ప్రార్థన చేసి ఆ ధైర్యంతో మన ముందుకి వెళ్ళొచ్చు. అందుకని దేవుడు కూడా మనతో నిబంధన చేశాడు. దేవుడు ఒకసారి నోరు తెరిచి మాట్లాడాడు అంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట వాగ్దానమే. దేవుడు జస్ట్ క్యాజువల్గా చెప్పడు. దేవుడు ఒకటి చెప్పాడంటే అది వాగ్దానంతో సమానం. దేవుడు ఏదైనా చెప్పలేదు అనుకోండి, అది చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. కానీ దేవుడు ఒకటి చెప్పేశాడంటే అర్థం ఖచ్చితంగా అది వాగ్దానమే. దేవుడు చెప్పలేదు అనుకోండి, దేవుడు చేయాల్సిన పని లేదు. కానీ ఒకసారి నోరు తెరిచి చెప్పేశాడు అనుకోండి, ఖచ్చితంగా చేసే తీరుతాడు. అందుకని అడుగు ప్రతివానికి ఇవ్వని దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేసే తీరుతాడు. అందుకని అది నమ్ముతాం, ఆ వాగ్దానం పట్టుకుంటాం, దాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తాం. అందుకనే ప్రార్థనలో మనకు విడుదల సహజంగా వస్తుంది, కానీ విసుక నిత్యము మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనల్ని బలపరిచేటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. మన అపనమ్మకం ఉంచుతున్నాం, కానీ దేవుడు ఇంకా మనల్ని బలపరచడానికి సపోర్ట్ చేస్తున్నాడు. దేవుడు ఇస్తున్నటువంటి ఆ సపోర్ట్ని తీసుకొని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన ప్రతిఫలము దొరుకుతుంది. అందుకని బైబిల్ ఉంది, అడుగు ప్రతివానికి ఇవన్నీ వెతుకువానికి దొరుకున్న తట్టువానికి. బేస్ ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు, దాన్ని తప్పేవాడు కాదు, దాన్ని నెరవేర్చేవాడు. ఆ నిబంధనే మనకు ఆధారం. ఆ నిబంధన బేస్ చేసుకుని మనం ప్రార్థన చేస్తాం. మోకరించి ప్రార్థన చేసుకోవాలి.